ఇంకా దక్షిణామూర్తి అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. దక్షిణాభిముఖి ఆర్ ముఖ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దక్షిణాభిముఖి మూర్తి యస్య సహ దక్షిణామూర్తి, దక్షిణం వైపు ముఖముండేటువంటి మూర్తి. ఆ మూర్తి మనం వర్ణించిన మూర్తి ఉన్నది, మళ్ళీ చెప్తాను ఆ మూర్తి యొక్క రూపాన్ని గురించి. కానీ ఆయన దక్షిణం వైపు కూర్చుని ఫేస్ చేస్తూ ఉంటాడు. సౌత్ ఫేసింగ్ గాడ్. సాధారణంగా సౌత్ ఫేసింగ్ చాలా అరుదుగా ఉంటారు. సౌత్ ఫేసింగ్ అంటే దక్షిణామూర్తే, వెరీ క్యారెక్టరిస్టిక్. దేవుడు ముఖం ఎప్పుడు కూడా తూర్పు ఉంటుంది. నేను ఒక చోట ఓ దేవాలయ కాంప్లెక్స్లోకి వెళ్ళా, వెరీ ఇంట్రెస్టింగ్, అగైన్ ఇట్స్ ఏ కాంప్లెక్స్. సో ఆ దేవాలయం కాంప్లెక్స్లో విష్ణు దేవాలయం ఉంది, శివ దేవాలయం ఉంది, పక్కపక్కన ఉన్నాయి. మధ్యలో కాంపౌండ్ వాల్ ఎందుకండి అంటే, అబ్బే ఉండడం మంచిదండి, ఎందుకంటే విష్ణువు శివుడు దే ఆర్ అపోజిట్ పార్టీస్. ఇది ఎలాగంటే బీజేపీ ఆఫీసు కాంగ్రెస్ ఆఫీసు మధ్యలో కాంపౌండ్ వాల్ లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అలా కాంపౌండ్ వాల్ ఉండడం శ్రేష్టం. అందుకోసం మనం ఈ రెండు దేవాలయాలకి మధ్యలో కాంపౌండ్ వాల్. ఇది ది హోల్ కాన్సెప్ట్ అపియర్స్ టు బి వెరీ రిడిక్యులస్, బట్ దెన్ ఇట్ ఈస్ దేర్, ఉంది కనుకనే నేను చెప్తున్నాను. సో కాంపౌండ్ వాల్ అయిందా, విష్ణువు ఇటు ఫేస్ చేస్తే శివుడు అటు ఫేస్ చేస్తున్నాడు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఐ వాజ్ అమేజ్డ్ హౌ దే కుడ్ కన్సీవ్ లైక్ దాట్. సో విష్ణువు తూర్పు వైపు, విష్ణువు ఎటు ఫేస్ చేస్తున్నాడని నేను అడిగా, తూర్పు వైపు. మరి శివుణ్ణి వై యూ పుట్ శివ ఫేసింగ్ పశ్చిమం, వై దిస్, లెట్ శివ ఆల్సో ఫేస్ ఈస్ట్ ఓన్లీ. శివ టెంపుల్స్లో ఈస్ట్ ఫేసింగే. కానీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పారు, అయ్యా ఎవరో ఒక సలహా ఇచ్చి వాళ్ళు ఎవరో ఉంటూ ఉంటారు. ఆ సలహాకి ఆయన శ్లోకం కూడా చెప్తారు. కథం శ్లోకం ప్రమాణం భవతి, సంస్కృత శ్లోకం చదివేస్తే ప్రమాణం అయిపోతుందండి. సంస్కృత భాష ప్రమాణం ఎలా అవుతుంది? ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాపన్స్ టు బి ది లాంగ్వేజ్ ఆఫ్ ది భగవాన్, అగ్రీడ్. కానీ శ్లోకం చదివినంత మాత్రాన ప్రమాణం అవుతుంది. మన వాళ్ళు ఇల్లు కట్టేప్పుడు కూడా సౌత్ ఫేసింగ్ అనేప్పటికీ ఒక పిసరు జంకుతారు. నన్ను ఒక ఆయన ఏమంటే సౌత్ ఫేసింగ్ కట్టాల్సి వస్తుంది, ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్ మై మైండ్ అంటే నేను చెప్పాను, మీరు అటువంటి ఛాదస్థం పెట్టుకోకండి, దక్షిణామూర్తిని స్మరించి చక్కగా సౌత్ ఫేసింగ్ కట్టుకోండి అని నాకు తెలిసిన లాజిక్ ఒకటి నేను చెప్పాను. నాకు వాస్తు తెలీదు, వాస్తు శాస్త్రజ్ఞులను కాదన్న నా సమ్మతం కూడా కాదు. కానీ నాకు తెలుసున్న లాజిక్ ఒక సెక్యులర్ లాజిక్ ఏమిటంటే, ఇలా వీధులు ఉన్నాయి భారతదేశంలో, దిస్ ఎండ్ టు దిస్ ఎండ్ వీధులు ఉన్నాయి, దిస్ ఎండ్ టు దిస్ ఎండ్ వీధులు ఉన్నాయి. యూ కెనాట్ సే త్రూ అవుట్ ది కంట్రీ ఇటే వీధులు ఉన్నాయి ఇటు లేవని కానీ, లేకపోతే ఇలాగే వీధులు ఉన్నాయి ఇలాగ వీధులు లేవని కానీ మీరు చెప్పడానికి వీల్లేదు. దేర్ ఆర్ బోత్ కైండ్స్ ఆఫ్ స్ట్రీట్స్. ఇటువంటి వీధులు ఇటువంటి వీధులు ఒకే టౌన్లో మనకు కనపడతాయి. కొన్ని వీధులు ఇలా ఉంటాయి, కొన్ని వీధులు ఇలా ఉంటాయి. వీధికి రెండు వైపులా హౌసెస్ ఉన్నాయి. సో ఉన్న హౌసెస్లో అప్రాక్సిమేట్లీ 25% స్టాటిస్టికల్గా మాట్లాడితే భారతదేశంలో ఎన్ని హౌసెస్ ఉన్నాయో వాటిల్లో 25% ఆర్ స్లైట్లీ లెస్ దాన్ దాట్ సౌత్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సో దెర్ షుడ్ బి నో ప్రాబ్లం. కాబట్టి సౌత్ ఫేసింగ్ అయినంత మాత్రాన దాంట్లో ఏమీ దోషం లేదు. తర్వాత ఇంకొకటి, సపోజ్ సౌత్ ఈజ్ ఎ సింబల్ ఫర్ మృత్యు, దట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇఫ్ సౌత్ ఈస్ ది సింబల్, then Bhagavan is looking at the south. He is not identified himself with the south. ఈశ్వరుడు సౌత్ వైపు చూస్తున్నాడు. ఇది ఎలాగంటే సౌత్ మృత్యువుకి సంసారానికి సింబల్. మృత్యు అంటే సంసారమే కనుక అంచేతనే బహుశా గ్రామాల్లో దక్షిణ దిక్కున శ్మశానం ఉండటం అనే సంప్రదాయం కూడా ఉందనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బహుశా ఉండొచ్చు. సో ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? మృత్యువుని సంసారాన్ని చూస్తున్నాడు. మృత్యువుని సంసారాన్ని చూస్తున్నాడు అంటే మృత్యువుని సంసారాన్ని జయిస్తాడని అర్థం. మాయావి తన యొక్క మాయని అలా చూస్తూ ఉంటాడు. మాయా క్రియేటెడ్ బై ఏ మాయావి, ఇంద్రజాలము ఆయనకు ఎదురుకుండా ఉంటుంది. ఆయనకు ఎదురుకుండా ఉండటమే మంచిది. లేకపోతే అది ఇంద్రజాలంలో ఉండే కిటుకులు మనకి తెలిసిపోతాయి. మాయావి సపోజ్ హీ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ది మాయా, ఆయన ఎక్కడో ఇంకో కేసు చూస్తున్నాడు అనుకోండి, మనం ఆ మాయలో ఉండే స్వరూపాన్ని మనం తెలిసేసుకుంటాం. అలా అవదు ఎప్పుడూ కూడా. మాయావి తాను ప్రదర్శించే మాయకేసి చూస్తూ ఉంటాడు, దాని మీద కంట్రోల్ పెడతాడు. చూడడం అంటే కంట్రోలింగ్ అనే అర్థం. అదేవిధంగా పరమేశ్వరుడు
దక్షిణం వైపుకు చూస్తూ దక్షిణ దిక్కు నిర్దేశించేటువంటి సంసారాన్ని, కాలచక్రాన్ని తన యొక్క చూపు చేతనే నియంత్రిస్తున్నాడు. అది దక్షిణం వైపు చూడడంలో ఉన్నటువంటి విశిష్టత. తర్వాత దక్షిణామూర్తి ముందు ఒక నలుగురు భక్తులు నిలబడి ఉంటారు. అది కూడా రూపంలో భాగంగా ఉంటుంది. అష్టమూర్తి, ఆ భూరంభాంస్య నలహ అనే శ్లోకంలో వస్తుంది, అక్కడ చెప్తాను. సో ఆయన అష్టమూర్తి, ఆయన కేసి తిరిగి భక్తుడు నిలబడి ఉంటాడు. ఆయన ఎప్పుడైతే సౌత్ ఫేస్ చేస్తున్నాడో, ఆయన సౌత్ రిప్రజెంట్ చేసేటువంటి సంసారాన్ని, మృత్యుని నియంత్రిస్తూ ఉంటాడు అని మనం అన్నాము. భక్తుడు ఆయన్ని ఫేస్ చేస్తూ ఉంటే, అంటే భక్తుడు నార్త్ ఫేస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఏమైంది, అక్కడికి సంసారానికి ఆపోజిట్ అయినటువంటి జ్ఞానాన్ని లేక మోక్షాన్ని, మృత్యువుకి ఆపోజిట్ అయినటువంటి అమృతత్వాన్ని, ఆ రెండింటినీ భక్తుడు ఫేస్ చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి సంసారముపై, మృత్యువుపై ఈశ్వరుని నియంత్రణ సిద్ధించింది. భక్తునికి ఎదురుకుండగా అమృతత్వము, మోక్షము ఉన్నది. తర్వాత భక్తుడికి వెనకాల పృష్ఠభాగంలో సంసారము, మృత్యువు ఉన్నాయి. సో అన్లెస్ యూ కీప్ సంసార బిహైండ్ యూ, యూ కెనాట్ రీచ్ ఈశ్వర అనే ఒక సింబాలిజం కూడా ఈ మొత్తం దక్షిణామూర్తి రూపంలో మనకి సిద్ధించింది. కాబట్టి దక్షిణం వైపు కూర్చుని చూస్తూ ఉండేటువంటి ఈశ్వరుని యొక్క అవతారానికి దక్షిణామూర్తి అని పేరు. కొంతమందికి మంగళము, అమంగళము అని ఏవో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. దక్షిణం అంటే అమంగళం అని అనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ సో. అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా మంచిది కాదు. సర్వం కల్విదం బ్రహ్మ, దీంట్లో మంగళం కానిదేముంది, సర్వము మంగళమే. ఆ దృష్టికోణాన్ని మనం అలవరుచుకోవటం అవసరం. దక్షిణామూర్తి స్తోత్రంలో దక్షిణ దిక్కును కూడా మంగళమయంగా చేసేటువంటి జ్ఞానము బోధింపబడుతుంది. కనుక ఆయన దక్షిణాభిముఖ దైవము, దక్షిణామూర్తి, దక్షిణాభిముఖ మూర్తి కలవాడు. అది ఒక పదానికి అర్థం, ఒక అర్థం. ఆ సమాసానికి బహువ్రీహి సమాసము అని అంటారు. ఇంకో సమాసంగా కూడా చెప్పొచ్చు ఆ పదాన్ని. దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అని దీర్ఘం కదా, దక్షిణ అమూర్తి. దీన్ని కర్మధారయ సమాసము అని అంటారు. ఇప్పుడు కూడా కర్మధారయ సమాసము డిస్క్రిప్టివ్గా ఉంటుంది, అంటే స్వరూపాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒక 4-5 ఎడ్జెక్టివ్స్ వేసి చెప్తే మనకు ఆ వ్యక్తి యొక్క స్వరూపం మనకి తెలుస్తుంది. ఆ ఎడ్జెక్టివ్స్ వేసినప్పుడు అన్నీ సమాన విభక్తిలో ఉంటాయి. ఉదాహరణకి శ్రీరామ, దాశరథి, రావణ వినాశకర, సీతాపతి అని చెప్పామనుకోండి, మీకు రాముని గురించిన వర్ణనంతా వచ్చేసింది. శ్రీరాముడు దశరథ కుమారుడు, సీతకి పెనిమిటి, లంకను నాశనము చేసి రావణుని సంహరించినవాడు. అంటే అక్కడికి మొత్తం రాముని గురించిన వర్ణనంతా వచ్చింది. అయితే మీరు ఆ పదాలు చూడండి, సంస్కృతంలో పదముల యొక్క విభక్తి, ఆ నిర్ణయం అంతా కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రామరు, సాంస్క్రిట్ గ్రామరు చాలా దిట్టంగా, బాగా ఎనలైజ్డ్ గ్రామర్. అందుకోసం ఆ దృష్టాంతం చెప్తున్నాను. సో 4 పదాలు ఉన్నాయి. ఆ 4 పదాలు కూడా ఒకే విభక్తిలో ఉంటాయి. శ్రీరామ ప్రథమ ఏకవచనం, సీతాపతి, దాశరథి, రావణ వినాశకర, అన్ని పదాలు ఒకే విభక్తిలో ఉంటాయి. ఈ ఒకే విభక్తిలో ఉండటం అనే దానికి ఒక శాస్త్రీయమైన పేరు ఒకటి ఉంది. మీకు ఆ పేరు తెలియడం అవసరం. దాన్ని సమానాధికరణ్యము అని అంటారు. నేను ఇలాంటివి ఏవో చెప్తూనే ఉంటాను, ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను బహుశా. సమానాధికరణ్యము అంటే సమానమైన అధికరణమును అనగా విభక్తిని కలిగి ఉండుట. సమానాధికరణ్యం అన్నదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు రామ, దాశరథి, సీతాపతి అన్నారనుకోండి, 3 ఒకే విభక్తిలో ఉన్నాయి కదా. 3 వేర్వేరు పదాలు. రామ అనే పదం వేరు, సీతాపతి పదం వేరు, దాశరథి పదం వేరు. 3 పదాలు వేరైనప్పుడు మూడింటికి ఉండే అర్థం కూడా వేరే. రామ అంటే అర్థం వేరు, సీతాపతి అంటే అర్థం వేరు. సో పదాలు వేరుగా ఉన్నాయి, అర్థాలు వేరుగా ఉన్నాయి. కానీ వాటి చేత బోధింపబడే ప్రమేయం ఒక్కటే అవుతుంది. ప్రమేయంలో వాటి చేత బోధింపబడే వస్తువులో భేదము ఉండదు.
అటువంటి పరిస్థితికే సమానాధికరణ్యము అని అంటారు. ఎలాగంటే యహ శ్రీరామ స ఏవ దాశరథి స ఏవ సీతాపతి. శ్రీరామ అనే పదం ఏ వస్తువుని లేక ఏ వ్యక్తిని నిర్దేశిస్తోందో, సీతాపతి దాశరథి అనే పదాలు కూడా అదే వ్యక్తిని నిర్దేశిస్తున్నాయి. కాబట్టి పదాలు వేరే, అర్థాలు వేరే, కానీ నిర్దిష్టమయ్యే వస్తువు ఒక్కటియే. ఇది సమానాధికరణ్యం యొక్క స్వరూపం. ఇది మనకు బాగా తెలుసుండాలి. దక్షిణామూర్తి స్తోత్రంలో తప్పనిసరిగా తెలియవలసిన ఒక అంశం ఇది. ఇది లాంగ్వేజ్ ఆస్పెక్ట్. అలాగే దీన్నే సమాసం చేశారనుకోండి, ఆ సమాసానికే కర్మధారయ అంటారు. సమాసం చేస్తే కర్మధారయ. సమాసం చేయకుండా విడివిడిగా అట్టే పెడితే ఆయా సమాన విభక్తులు ఉంటాయి. బట్ అక్కడుండే పరిస్థితి మాత్రం సమానమే. ఇప్పుడు దక్షిణ అమూర్తి, దక్షిణశ్చాసౌ అమూర్తి అని అన్నప్పుడు దక్షిణ అనే పదం చేత ఏ వస్తువు నిర్దేశింపబడుతుందో, అమూర్తి అనే పదం చేత కూడా అదే వస్తువు నిర్దేశింపబడుతుంది. రెండు పదాలు కలిసి ఒకే వస్తువును నిర్దేశిస్తున్నాయి. యహ దక్షిణ స ఏవ అమూర్తి. ఎలాగైతే యహ శ్రీరామ స ఏవ దాశరథి అన్నట్లు. ఇటొచ్చి ఇక్కడ సమాసం చేసాం, అంతే తేడా. అదర్వైజ్ తేడా ఏమీ లేదు. అంచేతనే కర్మధారయ సమాసానికి డిస్క్రిప్టివ్ సమాసము అని అంటారు. అది వస్తువు యొక్క స్వరూపాన్ని బోధించే సమాస పదం, సమాసం. అది చాలా ఇంట్రెస్టింగ్ సమాస. బ్రహ్మని గురించి చెప్పాలనుకోండి, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యం మీరు వినే ఉంటారు. ఇది సమానాధికరణ్యం. సత్యం జ్ఞానం అనంతం, ఈ మూడు పదాలు బ్రహ్మ, నాలుగు ఒకే విభక్తిలో ఉంటాయి. నాలుగు వేర్వేరు అర్థాలని కలిగి ఉన్న వేర్వేరు పదాలే అయినా ఒకే తత్వాన్ని లేక ఒకే వస్తువుని బోధిస్తూ ఉంటాయి. ఆ నాలుగు పదాల గురించి తెలిసేప్పటికీ మీకు పరబ్రహ్మతత్వం తెలిసిపోతుందన్నమాట. ఆ విధంగా బ్రహ్మపదాన్ని శాస్త్రం నిర్దేశిస్తుంది, బ్రహ్మను నిర్దేశిస్తుంది. బ్రహ్మ లక్షణం అంటారు దాన్ని, స్వరూప లక్షణం. సో దక్షిణామూర్తి అనే పదము ఆ పర్టికులర్ అవతారం యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి ఒక డిస్క్రిప్టివ్ నేమ్. మన దేవతల పేర్లన్నీ అంతేనండి. రూఢినామధేయాలు దేవతలకు ఉండవు, పరమేశ్వరునికి ఉండవు. దేవతలు అని బహువచనంలో ఉండే తాత్పర్యం మీకు ముందే మనం చేశాను. ఈశ్వరుడికి రూఢినామధేయాలు ఉండవు. మనం ఈ సత్యం గ్రహించాలి ముందు. రూఢినామధేయం అంటే ఏమిటో తెలుసునా? పెట్టుడు పేరు. ఒక ఆయనకి సోమయాజి అని వాళ్ళు పేరు పెట్టారు. ఎందుకు సోమయాజి అని పేరు పెట్టారు? వాళ్ళ నాన్నగారు సోమయాజి, సోమయాగం చేసి సోమయాజి అయ్యాడు. ఈయనకి ఆ పేరు పెట్టారు. ఈయన ఏమైనా సోమయాగం చేసాడా? ఇతను సోమయాగం దాకా ఎందుకు సంధ్యావందనమే చేయడు, కానీ పేరు మటుకు సోమయాజి. అవధాని అని కూడా పేరు పెడతారు. అవధాని అంటే వేదం క్రమాంత స్వాధ్యాయి, వేదం అంతా ఒళ్ళు హోనం చేసుకుని వల్లించి దాన్ని బుద్ధిలో ధారణ చేసినటువంటి వాడికి అబ్బా వీడి ధారణ చాలా గొప్పదయా అని సూచించటం కోసం అవధాని అని ఒక పేరు పెట్టారు. సరే, వాళ్ళ మనవడికి కూడా అవధాని అని పేరు. ఇతను వేదం ఏం వల్లించలేదు. సామెత ఒకటి ఉంది, ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో ఏదో అని. సో దాని అభిప్రాయం ఏంటంటే పేరుకి ఆ వ్యక్తికి ఏం సంబంధం లేదు అని అర్థం. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పెట్టుడు పేరు, అలా పెట్టారు పేరు అంతే. ఆ పేరు అలా పెట్టారంతే తప్పించి దానికి ఆ పేరుకి ఆయనకి ఏం సంబంధం లేదు. ఒక ఆయన బృహస్పతి, వాచస్పతి, ఈ విధంగా పేర్లు పెట్టుకుంటారు. ఆయనకి చదువేం రాకపోవచ్చు కూడా. సో కుబేరహ అని పేరు పెట్టుకుంటే వాడు ధనికుడు అయి ఉండకపోవచ్చు. ఇటువంటి రూఢి నామధేయాలు మనకి సమాజంలో సర్వత్రా కనపడతాయి. కానీ పరమేశ్వరుడు నామధేయాలు రూఢి కాదు. మనం ముందు ఈ సత్యం తెలుసుకోవాలి. పీపుల్ ట్రై టు మేక్ ఇట్ ఏ రూఢి. విష్ణు రూఢి నామము, చాలా రాంగ్ అది. అది రూఢినామం కాదు. విష్ణు అంటే దెర్ ఈజ్ ఎ గై కాల్డ్ విష్ణు residing in a place called Vaikuntham. No, it is not like that. Shivaha, there is another guy called Shiva who resides in another place called Vaikuntha Kailasa. Then what happened? Ante appudu Ishwarudu, he becomes a big uncle, God in heaven annattu ayindi. It is silly. It's not like that. Vishnu is not a rudhi namam. Ippudu say, suppose we give one name, ఏ గ్రేట్ పర్సన్స్ నేమ్ ఇచ్చారనుకోండి. సపోజ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పెద్ద సంగీత విద్వాంసుడు కదా అంటే ఇట్స్ ఎ రూఢి. దెర్ ఈజ్ ఎ జెంట్లిమన్ బై దట్ నేమ్.
హీ రిసైడ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ వాట్ ఎవర్. అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అక్కడ మద్రాసులో ఉంటారు, వాజ్పేయి గారు ఢిల్లీలో ఉంటారు. అలాగ మనకి పేర్లు ఉన్నాయి. ఆ పేరుకి తగ్గ ఒక రూఢి ఉన్నది. విష్ణు ఆయన ఇంకా అనదర్ గాయ్, ఏ బిగ్ గాయ్, ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు. సిల్లీ, ఇట్ ఈస్ సిల్లీ. ఇట్స్ నాట్ లైక్ దాట్. విష్ణు మీన్స్ వేవేష్టీతి విష్ణు. ముందు అసలు ఆ రూఢిని తీసి పక్కన పెట్టాలి మనం. యహ విష్ణు సహ శివ. ఎవడు విష్ణువో వాడే శివుడు. విష్ణు సహస్రనామంలో శివ అనే నామధేయం ఉన్నది, శివ సహస్రనామంలో విష్ణు అనే నామధేయం ఉంది. దాన్ని బట్టి అది రూఢినామం కాదు అని తెలిసిపోయింది కదా. రూఢినామం అయితే విష్ణు పేరు శివుడికి, శివుడి పేరు విష్ణువుకి ఎందుకు వస్తుంది? తర్వాత రూఢినామం అయితే సహస్రనామాలు ఎందుకు ఉంటాయి? ఒకటి ఉంటుంది నామం, ఒకటి కాకపోతే పోనీ రెండు ఉంటాయి. ఏలియాస్ అని రెండు ఉంటాయి. సాధారణంగా నక్సలైట్లకు ఉంటాయి రెండు, ఏలియాస్ అని. మీరు పేపర్లలో చూసే ఉంటారు. నక్సలైట్లకి, టెర్రరిస్టులకి వాళ్ళు 3-4 నేమ్స్ తోటి వ్యవహరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సన్యాసులకు కూడా ఉంటాయి. మామూలుగా లోకల్లో పాఠం చెప్పేప్పుడునేమో, పాస్పోర్టు రైలు ఎక్కి విమానం ఎక్కేప్పుడు ఇంకోనేమో, ఇలాగంటే ఉంటే ఉండొచ్చు ఎలియాస్. మహా అయితే 2, మహా అయితే 3. ఏమిటి వెయ్యేమిటి? 1000 నామాలు ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడికి రూఢినామం ఉండదు. మళ్ళీ సహస్రనామాలన్నీ తీసి చూస్తే అన్నీ సమానమే. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు 1000 నామాలు? అవే నామాలు రిపిటేషన్. పోనీ పురుషులకి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు, శివుడు సహస్రనామాలు డిఫరెంట్గాను, లక్ష్మీ, గౌరీ ఇలాంటి నామాలు డిఫరెంట్గా ఉన్నాయా? నో, అవి మళ్ళీ సమానమే. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప అని మళ్ళీ లలితా సహస్రనామాల్లో విష్ణు సహస్రనామంలో ఉండే నామాలన్నిటికీ విభక్తులు మార్చేస్తే లలితా సహస్రనామాల్లో ఎన్నో నామాలు కనపడతాయి. విభక్తులు మార్చడమే. సంస్కృతం వచ్చి ఉండాలి. రామశబ్దమును రమాశబ్దం గట్టిగా వచ్చినవాడు అయి ఉండాలి. గౌరీ శబ్దమును మన వాళ్ళకి ఆ శబ్దాలు కూడా రావు. అంచేతనే పంచమి, చతుర్థి విభక్తులకు మార్చినప్పుడు అన్ని తప్పుల కింద చెప్పేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ మాత్రం శబ్దాలు కూడా చదువుకోకపోవటం చెప్పారు. సో ది పాయింట్ ఈజ్, ఇవన్నీ కూడా యోగనామములు. అంటే పరమేశ్వరుని యొక్క ఒక ఆస్పెక్ట్ని మనం భావన చేస్తాము. ఎప్పుడైతే ఒక రూపాన్ని, ఒక అంశాన్ని మీరు భావన చేశారో వెంటనే ఓ నామం జత చేరుతుంది దానికి. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు. పరమేశ్వరుని చేత వ్యాప్తము కాని పదార్థము ఈ జగత్తులో ఏదీ లేదు. విష్ణు ఆయన జగద్రూపంగా భాషిస్తున్నాడు. వివిధ ప్రత్యయ గమ్యుడు. ఏ ప్రత్యయం అంటే ఒక మనోవృత్తి, నేను చెప్తాను అది. సో ఏ రూపంలో చూసినా ఆయనే ప్రకాశిస్తున్నాడు. విశ్వం. యజ్ఞశాలకు వెళ్తే వాళ్ళు యజ్ఞం చేసేప్పుడు వషక్ అనే ఒక శబ్దాన్ని ప్రయోగించి హవిస్సులని ఆ అగ్నిహోత్రంలో సమర్పిస్తూ ఉంటారు. ఆ వషట్ అనే శబ్దము అది ఈశ్వర స్వరూపమే. వషట్కార. విశ్వం విష్ణుర్వషట్కార. దిస్ ఈజ్ ది విష్ణు సహస్రనామ. అంతేగాని విష్ణు సహస్రనామం అంటే వాళ్ళు ఒక ఆయనకి మనం ఏవో 10 పేర్లు పెట్టామని కాదు అభిప్రాయం. పరమేశ్వరుని యొక్క ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క ఆస్పెక్ట్ని మనం భావన చేస్తుంటే ఒక్కొక్క నామం వస్తుంది. అంచేతనే అర్థం తెలుసుకోకుండా కేవలము ఈ సహస్రనామం ఆ సహస్రనామం అంటూ ఊరికే కర్మని పెంచుకుంటూ పోవడం అయిందే కానీ, కర్మకి ఫలం ఉంటుంది నిస్సందేహంగా. కానీ అర్థం తెలుసుకున్న, అసలు వాటి పర్పస్ అర్థం తెలుసుకున్నట్లయితే ఆ ఈశ్వరుని యందు మనస్సు నిలబడుట అనేటువంటి ప్రక్రియ అతి సరళమైపోతుంది. మీరు విష్ణు సహస్రనామం పూజ చేయండి, మీకు నామానికి అర్థం తెలియకుండా పూజ చేయండి, ఎప్పటికీ తెమలదు ఆ సహస్రనామం. 1000 నామాలు చెప్పాలి. ప్రతి నామానికి ఓం నమః చెప్పాలి. అర్థం తెలియదు. అన్ని నామాలు ఒక్కలాగే, విశ్వస్మై నమః, విష్ణవే నమః, అన్ని నామాలు ఒకలాగే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇనఫ్. వీ నో దట్ ఇట్ ఈస్ గాడ్స్ నేమ్, ఓన్లీ నథింగ్ మోర్ దెన్ దట్. దేర్ఫోర్ మనస్సు ఇక్కడికి ఎక్కడికి పరిగెత్తుతూ ఉంటుంది. కారణం ఏమిటి? అర్థం తెలియకపోవటం చేత. అదే మీకు అర్థం తెలిసిందనుకోండి, 108 నామాలు చాలండి. 1000 దాకా ఎందుకు? 108 నామాలు చక్కగా అర్థం తెలిసి భావన చేసి మీరు పుష్పాలను సమర్పిస్తే చాలు. కేశవనామాలు చాలా అర్థం తెలుసుకుంటాయి. మోర్ దాన్ ఎనఫ్. అంటే సహస్రనామం చేయొద్దని నా తాత్పర్యం కాదు, అర్థం తెలుసుకోవటం చాలా ముఖ్యం అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. కాబట్టి ఈశ్వరుని యొక్క నామము, ఈ స్వరూపము ఇట్టిది అని మనం తెలుసుకోవాలి. దట్స్ వై ఐ టుక్ ఎ లిటిల్ టైమ్ టు డిస్క్రైబ్ దట్ ఆస్పెక్ట్. నౌ కమ్ టు ది నేమ్ దక్షిణామూర్తి. దక్షిణశ్చాసౌ అమూర్తి.
దక్షిణ అంటే దక్ష అనర్థం, సమర్థ, సర్వసమర్థ అంటే అనంత శక్తిమంతుడు. ఇప్పుడు జగన్నిర్మాణము అనే ఒక ప్రక్రియ ఉంది. మీరు ఈశ్వరుణ్ణి రిలేట్ చేయాలంటే జగత్తుతోటి ఈశ్వరుణ్ణి రిలేట్ చేయాలి. జగత్తుని పక్కన పెట్టి ఓ గాడ్ ఇన్ హెవెన్, పరలోకములో ఉన్న దేవుడా అనే దట్ కైండ్ ఆఫ్ రిలేటింగ్ ఈజ్ సిల్లీ. ఇట్స్ నాట్ కరెక్ట్. జగత్తుతోటి రిలేట్ చేయాలి ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి. మన ఎదురుకుండా ఏమున్నది? జగత్తు ఉన్నది. ఈ జగత్తుని అర్థం చేసుకునే ప్రయత్నంలో మీకు ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. దిస్ ఇస్ ది వేదాంత ప్రక్రియ. జన్మాద్యస్య యతః అనే బ్రహ్మసూత్రం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని బ్రహ్మ డెఫినేషను. బ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మకి డెఫినేషన్ ఏమిటంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కారణము. సో ది స్టార్టింగ్ పాయింట్ ఈస్ ది జగత్, నాట్ సంథింగ్ సమ్ గాడ్ సిట్టింగ్ ఇన్ హెవెన్. ఈ జగత్తును ఎప్పుడో క్రియేట్ చేసి ప్రస్తుతం హీ హస్ నథింగ్ టు డూ విత్ ఇట్. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. పరలోకమునందున్న దేవుడు కాదు, మన ఎదురుకుండా ఉన్న దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. అంతర్యామి అయినటువంటి దేవుడి గురించి మాట్లాడుతున్నాం. సో నిత్య పరోక్షుడైన దేవుడి గురించి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవర్ అబ్సెంట్, అటువంటి దేవుడి గురించి మాట్లాడటం లేదు. కనుక దక్షిణ అంటే సృష్టి స్థితి సంహార సమర్థ. జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణభూతుడైన వాడు. ఒక కుండను నిర్మాణం చేయాలంటే బోల్డు శక్తి కావాలి, బోల్డు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. కుండ నిర్మాణం ఏమంత తేలిక కాదు. ఇల్లిటరేట్ అని మనమేమో నమోదు చేసినా ఈ జనసంఖ్యలో కుండను తయారు చేసి ఇవన్నీ ఇల్లిటరేట్ అని నమోదు చేస్తారు. చదువు వచ్చినవాడా కాదా అంటే చదువు రానివాడు అని నమోదు చేస్తారు. చదువు రానివాడే అంటే అజ్ఞాని అని నమోదు చేస్తారు. బట్ ఏ సిల్లీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది థింగ్స్. హీ నోస్. ఆయనకి కుండలు తయారు చేయటం అంత తేలికేం కాదు. అదొక ఆర్ట్, అది ఒక కళాకారుడు అతను. కనుక అతనికే అంతటి శక్తి, అంతటి జ్ఞానం కావాల్సి వస్తే కుండలు చేయటానికి, ఇంతటి సర్వ జగత్తును నిర్మాణం చేయటానికి ఎంత శక్తి కావాలి? అనంత శక్తి కావాలి, అనంత జ్ఞానము కావాలి. అదిగో ఆ క్రియాశక్తి జ్ఞానశక్తి రూపంగా ఆ సామర్థ్యమంతా పరమేశ్వరుని యందు కలదు. దక్షిణ. అయితే జగత్తు అనేక రూపములను కలిగి ఉన్నది. జగత్తు అంటే అర్థం ఏమిటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అదేకా జగత్ అంటే. జగత్ అంటే ఎలా చెప్పొచ్చు? జగత్తు అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. అది జగత్. వాట్ ఈస్ ఎ గెలాక్సీ? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. సో వాట్ ఈస్ దిస్ యూనివర్స్ ఫర్ us? It's a collection of a number of planets revolving around the sun. Okay, mana Prithvi ante eviti? It's a collection of a few continents thrown into the ocean, huge ocean. Okay, mana deshamu ante mana khandamu, mana continent eviti? It's a collection of a few countries. Mana country ante eviti? It's a collection of a few states. మన స్టేట్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ డిస్ట్రిక్ట్స్. మన డిస్ట్రిక్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ తాలూక్స్. మన తాలూకా కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ విలేజెస్. మన విలేజ్ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ స్ట్రీట్స్. మన స్ట్రీట్ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ హౌసెస్. మన హౌస్ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ ఆబ్జెక్ట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది జగత్తు. జగత్తు యొక్క అర్థం ఇదే. మన దృష్టికోణం కాస్మాలజీ చదువుతుంటే ఓహ్, యూనివర్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సినిమాకి వెళ్తున్నారనుకోండి, యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ది స్ట్రీట్ ఇన్ విచ్ సినిమా హాల్స్ ఆర్ దే. మన దృష్టికోణాన్ని బట్టి జగత్తు కూడా మారిపోతుంది. మార్కెట్కి వెళ్తున్నారనుకోండి, మన దృష్టిలో కూరగాయలు కొనుక్కుందుకు వెళ్తున్నారనుకోండి, యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎ ఫ్యూ సబ్జీ మండీ షాప్స్. సో దృష్టిని బట్టి జగత్తు మారుతుంది. బట్ బేసికల్లీ జగత్తు అంటే రూపము కలిగిన కొన్ని పదార్థముల యొక్క కలయిక. దట్ ఈస్ జగత్. ఇది జగత్తు. గచ్చతి ఇది జగత్.
ఆ జగత్తులో రూపములు కూడా ఏదీ స్థిరంగా ఉండదు. ఇప్పుడున్న రూపం మరుక్షణంలో ఉండదు. ఇప్పుడు మీరు స్వామిని చూస్తున్నారు. ఏ స్వామిని చూస్తున్నారు? మీరు నన్ను చూసి లోపల నా రూపం మారిపోతూ ఉంటుంది. కణాలలో, టిష్యూస్లో, సెల్స్లో కంటిన్యూస్ చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఇదే స్వామిని మీరు మళ్ళీ 4 నెలల తర్వాత చూశారనుకోండి, ఇంకో రూపం ఉంటుంది. సమ్ అదర్ రూపం విల్ బి దేర్. బట్ ఆయనే ఈయనని ఏదో కొంత ప్రత్యభిజ్ఞ ఉన్నా రూపం అనేది కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుంది. ఏదీ మారకుండా ఉండేది ఏదీ లేదు ఈ జగత్తులో. కాబట్టి జగత్తు గురించి మనకి సరైన అవగాహన ఎలాగంటే, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, రూపము కలిగిన కొన్ని పదార్థముల కలయిక. ఆ రూపం అనేది అదేదో స్టాండర్డ్ స్థిరం అనుకున్నారు. స్థిరం అనుకుంటే మళ్ళీ అది పొరపాటు. జగత్తులో ఏదీ స్థిరంగా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. జగత్ అనే పేరే అది. సంసార సమ్యక్ సరతీతి సంసార. సర్వము మారిపోతూనే ఉంటుంది. మారనిది ఏదీ లేదు ఈ జగత్తులో. వెదర్ మారిపోతూ ఉంటుంది, మనుషుల మనస్సులు మారిపోతూ ఉంటాయి, వాళ్ళకున్న జ్ఞానం మారుతూ ఉంటుంది. నిన్న లేని జ్ఞానం ఇవాళ ఉంది, ఇవాళ లేని జ్ఞానం రేపు వచ్చింది. జ్ఞానం మారుతూ ఉంటుంది, దృష్టికోణాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒక దాని యందు ఉన్నటువంటి రాగము మరి ఒకప్పుడు ద్వేషం కింద మారిపోతుంది. 10 ఏళ్ల క్రితం ఒక ఆయన టీవీ కొన్నాడు. ఆ టీవీ కొన్న రోజున ఈసీటీవీ అంటే మోస్ట్ యూస్లెస్ టీవీ అని అర్థం. ఎనీవే, సో ఆ టీవీ కొన్నాడు, 10 ఏళ్ల క్రితం కొన్నాడు. అది కొన్న రోజునే అబ్బా వాట్ ఏ టీవీ ఇట్ ఈస్, ఎంతో ప్రేమ. 5 ఏళ్ల తర్వాత ఎక్స్చేంజ్ వచ్చింది. బీపీఎల్ టీవీ వాళ్ళతో ఎక్స్చేంజ్ వచ్చింది. హీఈస్ సో యాంగ్షియస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ టీవీ. ఏదో ధరకి ఇది వాడి మొహాన్ని బారేసి వాడు తీసుకుంటాడో తీసుకోవడో అని గుండె బితబితలాడుతూ వెళ్తాడు షాప్కి. వాడు తీసుకుంటామండి అంటే అమ్మయ్యా ఒక పెద్ద బరువు వదిలింది. లేకపోతే ఈ డబ్బాని మళ్ళీ రిక్షాలో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇదో పెద్ద న్యూస్ సెన్స్. ఖాళీగా వెళ్ళొచ్చు. కొత్త టీవీ కొన్నామో మానేమో ముందు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళొచ్చు, పెద్ద రిలీఫ్. సో ఆ టీవీ వాడికి అప్పచెప్పేస్తాడు. ఏ టీవీ యందు తీవ్రమైన రాగం ఒకప్పుడు ఉందో ఆ టీవీ మీద ఇప్పుడు ద్వేషము అంటే వదిలించుకోవాలనే తపనకే ద్వేషం అని పేరు, అంతకంటే మరేం కాదు. కాబట్టి ఈ రకంగా జగత్తులో సర్వము మారిపోతూ ఉంటుంది, ఏది స్థిరంగా ఉండదు. అలా మారిపోవడమే దాని లక్షణం. ఈ మాట మాట్లాడి లోపల నా బాడీలో అనేక సెల్స్లో మార్పు వచ్చేసింది. మార్పు ఎప్పుడు వస్తుంది? మీరు 6 నెలల క్రితం చూసినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బాగా సన్నబడ్డారండి అని మీరు అన్నారనుకోండి, మార్పు వచ్చింది కదా. ఈ మార్పు ఎప్పుడు వచ్చింది? 6 నెలల తర్వాత నిన్న వచ్చిందా? లేకపోతే 3 నెలల మధ్య టైంలో వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఏ రోజు వచ్చింది? ఏ రోజు రావడం కాదు, ప్రతిరోజు వస్తోంది, ప్రతి గంట వస్తోంది, ప్రతి నిమిషము, ప్రతి సెకండు వస్తోంది. ఇది జగత్తు యొక్క స్వరూపము. అసలు ముందు జగత్తు గురించి తెలుసుకోవాలి. జగత్ అంటే ఇలా స్థిరంగా పట్టు కూర్చుంటామని అనుకుంటే అంతకంటే పొరపాటు ఏది లేదు. మీరు దేన్ని పట్టు కూర్చోవటం అన్నది సంభవం కాదు. జగత్తు అలా సంతత పరివర్తనశీలము. ఇప్పుడు నేను మీకు లా ఒకటి చెప్తా. ఆ లా ఏమిటంటే, ఇంగ్లీష్లో వాక్యంలో చెప్తాను, ఎవ్రీ చేంజ్ ప్రీసపోజెస్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. ఏ మార్పు వచ్చినా ఆ మార్పు అన్నది ఎప్పుడు సంభవం అవుతుందంటే, మార్పు లేని ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే మార్పు అన్నది సంభవం అవుతుంది. సినిమా తెర స్థిరంగా ఉంటే దాని మీద హీరో వస్తాడు, విలన్ వస్తాడు, హీరోయిన్ వస్తుంది, డ్యాన్స్ ఉంటుంది, మరొకటి ఉంటుంది. సపోజ్ సినిమా తెర కూడా కదిలిపోతుంది అనుకోండి, ఇటు అటు అటు, దాని మీద ఇంక సినిమాయే ఉండదు. కాబట్టి సినిమా అనే కదలిక మనకి లభించాలి అంటే కదలిక లేని సినిమా తెర ఉండాలి. ఆభరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి? కొన్ని 100 ఫ్యాషన్స్లో 100,000 రకాల ఆభరణాలు, ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్నమెంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఫ్యాషన్లు మారిపోతూ ఉంటాయి, ఆర్నమెంట్స్ మారిపోతూ ఉంటాయి. ఒక ఆర్నమెంట్ మారిపోయి మరొకటి వస్తుంది. నక్లెస్ చెరిపించేసి వడ్డాణం చేయిస్తారు, దాన్ని చెరిపించి గాజులు చేయిస్తారు. ఈ రకంగా రూపాలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ వీటిలో మారని బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది, అదే బంగారము. దానికంటూ రూపమే ఉండదు. అన్ని రూపములకు అదే ఆధారము. అది స్వయంగా ఏ రూపాన్ని కలిగి లేదు. బిస్కట్ కూడా మనం దానికి ఆరోపించిన ఒకనొక రూపం మాత్రమే. బంగారము ఇట్స్ ఎ మెటల్, ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్. వాటర్ ఉంది, వాటర్కి యొక్క ఫామ్ ఏమిటని ప్రశ్నిస్తే ఏ పాత్రలో పోస్తే ఆ ఫామే వాటర్ యొక్క ఫామ్.
నీటికి రూపమే ఉంది, ఏ పాత్రలో పోస్తే అదే నీటి యొక్క రూపము. కాబట్టి ఈ కంటిన్యూస్గా మారిపోయేటువంటి ఈ రూప సముదాయమైనటువంటి జగత్తునకు ఈ కంటిన్యూస్గా మారే రూపం సిద్ధించాలి అంటే మారని ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉండాలి. ఆ మారని బ్యాక్గ్రౌండ్కే కూటస్థము అని పేరు. పొద్దున్న మిమ్మల్ని అడిగితే హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నారు. సాయంకాలం అడిగాను ఐఎమ్ హ్యాపీ అన్నారు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ, అన్హ్యాపీనెస్ అనే ఒక మెంటల్ స్టేట్ మారిపోయింది, హ్యాపీనెస్ అనే మరో మెంటల్ స్టేట్ వచ్చింది. అది మారిపోయి మళ్ళీ ఇంకో మెంటల్ స్టేట్ వస్తుంది. ఈ రకంగా ఈ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ మరొకటి మారిపోతూ ఉండడానికి దట్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఏ నాన్ చేంజింగ్ కూటస్థ ఆత్మ ఈజ్ దేర్ ఇన్ ప్లేస్. మార్పులు లేని కూటస్థ చైతన్యము, కూటస్థ అంటే ఇమ్యూటబుల్, ఏ రకమైన వికారములకు పరిణామములకు లోను కానిది, అటువంటి కూటస్థ చైతన్యం ఒకటి ఉండబట్టే నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని మీరు అనేక మార్పుల్ని మీలో మీరు ఆరోపించగలుగుతున్నారు. అదేవిధంగా ఈ సర్వ జగత్తులో ఇన్ని మార్పులు, ఇన్ని చేర్పులు, ఇంతటి పరిణామము, ఇంత రూప పరివర్తనము పాసిబుల్ అవుతోందంటే దీని వెనుక ఒక నిరాకారతత్వము కలదు. కొంతమందికి నిరాకారము నిర్గుణము అనేప్పటికి భయం. కమాన్, ఇది సగుణ నిర్గుణ నిరూపణం నేను మళ్ళీ చెప్తాను. గీతలో క్రితంసారి నిర్గుణ స్వరూపాన్ని గురించి కొంత విస్తారంగా చెప్పాను. సో ఈ నిర్విశేష